పంచపరివర్తనలో నాలుగవ అంశం పౌరవిధుల ఆచరణ, శిష్టాచారం. పంచపరివర్తనలోని ఒక ముఖ్యమైన అంశం పౌరవిధుల స్పృహ, కర్తవ్యం మరియు పౌర క్రమశిక్షణ. పౌర హక్కులను మనకు మన రాజ్యాంగం ప్రాథమిక హక్కుల రూపంలో ఇచ్చింది. కానీ దానితో పాటు ప్రాథమిక కర్తవ్యాలను కూడా గంభీరంగా ప్రతిపాదించింది. అందుకే ఈ ప్రాథమిక కర్తవ్యాల గురించి అవగాహన కలిగించడం అవసరం. ఏ దేశ అంతర్గత శక్తినైనా అక్కడ నివసించే ప్రజలలో ఆ దేశం పట్ల ఉన్న నిష్టను బట్టి అంచనా వేస్తారు. ఏ దేశ పౌరుల దేశభక్తి అయితే వారి దైనందిన జీవితంలో సహజంగా వ్యక్తమవుతుందో ఆ దేశం నిరంతరం స్థిరంగా అభివృద్ధి చెందుతుంది, ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతుంది. దేశ పౌరులు తమ దేశ రాజ్యాంగాన్ని, ప్రతీకలను, జాతీయతను గౌరవించడం వారి కర్తవ్యం. దైనందిన జీవితంలో రాజ్యాంగ విలువలను పాటించాలి, వాటి గురించి సమాజాన్ని జాగృతం చేయాలి. ప్రజాస్వామ్య కర్తవ్యాలను స్వయంగా పాటించాలి, ఇతరులను కూడా దీనికోసం ప్రేరేపించాలి. అన్ని ఎన్నికలలో దేశహితానికి ప్రాధాన్యత ఇస్తూ తప్పనిసరిగా ఓటు వేయాలి. తులనాత్మక అధ్యయనం చేస్తూ పార్టీ లేదా ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడం కూడా ప్రధాన పౌర కర్తవ్యం. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, అఖండకు విరుద్ధంగా ఏ మాట గాని పనిని గాని చేయడం సరైనది కాదు. దేశం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులలో సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఉండడం, ఆ సవాళ్లను అధిగమించడానికి సహజ సామూహిక ప్రయత్నాలను ప్రేరేపించడం కూడా మన పౌర కర్తవ్యాలలో ముఖ్యమైన భాగం. దేశ చారిత్రక ప్రదేశాలను పరిరక్షించాలి. సార్వజనిక ఆస్తిని దుర్వినియోగం చేయకూడదు, విధ్వంసం కూడా చేయకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాహిత సమస్యలపై ఉద్యమాలు చేయవచ్చు, కానీ ఆస్తిని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. అరాచకం, విధ్వంసం, అల్లర్లు, హింస ఎవరి హక్కు కాదు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం కూడా మన కర్తవ్యం. ఏ సామూహిక వ్యవస్థనైనా నడపడానికి కొన్ని నియమాలను నిర్ధారించాల్సి ఉంటుంది. అందరూ నిష్ఠతో వాటిని పాటించినప్పుడే ఆ వ్యవస్థలు నడుస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏమైనా చేయడం అనేది సరైనది కాదు. ఇది పౌర శిష్టాచారానికి విరుద్ధం. ఈ విషయాలను పాటిస్తూ ఒక నాగరిక, ఆరోగ్యకరమైన, సుందర సమాజాన్ని నిర్మించడం భారతదేశ ప్రతి పౌరుడి కర్తవ్యం. అందుకే ఈ పౌర కర్తవ్యాలతో మనం ముందుకు సాగాలి. ఈ దేశం నాది, ఈ సమాజం నాది. దేశం పట్ల సమర్పణా భావం అనేది మన కర్తవ్యంతో ముడిపడి ఉంటుంది. దీనివల్ల పౌరునిగా మన బాధ్యత మనకు స్ఫురిస్తుంది. ఈ బాధ్యత గుర్తుకు రావడం అనేది చాలా ముఖ్యం. దీనికోసం తనను తాను సంసిద్ధం చేసుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం. తాను కూడా సమాజంలో ఒక భాగం అని భావిస్తూ తన ప్రవర్తనను దానికి అనుగుణంగా మలుచుకోవడం ప్రతి పౌరుడి నుండి ఆశించబడుతుంది. మనం ప్రయత్నపూర్వకంగా మనల్ని మనం సంస్కారంతో మలుచుకొని దానిని ఆచరణ, ప్రవర్తనలోకి తీసుకురావడం అవసరం. పౌర సంస్కారం మన నిత్య ఉక్తి, కృతి అంటే మాటలు, చేతుల ద్వారా వ్యక్తమవ్వాలి. పౌర కర్తవ్యాలను వ్యక్తిగతంగా పాటించడంతో పాటు దానికి అనుగుణంగా సమాజంలో సామూహిక స్వభావాన్ని పెంపొందించడం కూడా అవసరం. క్రమశిక్షణ కోసం సమూహ స్వభావం ఏర్పడాలి. అప్పుడే సార్వజనిక క్రమశిక్షణ సాధ్యమవుతుంది. అలా జరిగినప్పుడే సార్వజనిక హిత నిర్ణయాలు తీసుకోగలరు. లేకపోతే కొన్ని చెడు శక్తులు యావత్ సమాజాన్ని అనియంత్రిత గుంపుగా మార్చి ఏ విషయంలోనైనా ఒత్తిడితో అనుచిత విషయాలను ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తాయి. పౌరునిగా మన సంకల్పం ఏమిటంటే మనకు కష్టం కలిగినా, నష్టం కలిగినా మన కర్తవ్యాన్ని పూర్తి నిష్ఠతో నిర్వహించాలి. మన ప్రవర్తన వల్ల సామాజిక జీవితంలో ఇతరులకు అనవసర కష్టం కలగకుండా చూసుకోవాలి. సమయపాలన, తన బాధ్యతను నిజాయితీగా, సమయానికి నిర్వర్తించడం, కర్తవ్యపూర్వకంగా చుట్టుపక్కల వారి సహాయానికి తత్పరతో వెళ్ళడం, అసహాయులకు సేవ చేయడం, ఇతరులను సహాయానికి ప్రేరేపించడం వంటి పనులు ప్రతి పౌరుడు ప్రాధాన్యతగా చేయాలి. సమాజంలోని వివిధ వివాదాలను సానుకూలంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడం, వివక్షను అరికట్టడం, ఇతర పౌరులతో కలిసి సామూహిక సహకార నిర్మాణాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడం ప్రతి పౌరుడి ముఖ్యమైన బాధ్యత. పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, పెంపొందించడానికి వివిధ పౌర సమూహాలను క్రియాశీలం చేయడం, స్వయంగా తన జీవితంలో దానిని పాటించడం దేశానికి బలాన్నిస్తుంది. తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేయడం, సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడం, రసాయనాల వాడకాన్ని క్రమంగా తగ్గించడం, దానికోసం ఇతరులను ప్రేరేపించడం, ఆరోగ్యంగా, బలంగా ఉండడం,
కుటుంబాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నియమిత దినచర్య, ఆహార విహారాల పట్ల జాగరూకతతో ఉంచడం ఇవన్నీ జాగృత పౌరుడి లక్షణాలు. సమాజంలో వ్యాపించిన వివక్షను, భేదభావాలను ప్రతి స్థాయిలోనూ నిర్మూలించడానికి సక్రియంగా ఉండాలి. సమాజంలో సద్భావనను, సహకారాన్ని పెంపొందించడంలో తోడ్పడాలి. ఇంకా మిగిలి ఉన్న వలసవాద ఆలోచన, ఆచరణ పట్ల అవగాహన కల్పించి వాటిని నిష్ప్రభావం చేయడంలో తోడ్పడాలి. అవసరమైన ప్రత్యామ్నాయ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలను ప్రభావితం చేయడంలో మన సహకారం అందించాలి. స్వదేశీ భావనతో ఆరోగ్యంగా ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థను సుదృఢం చేయడంలో, మూలధన పంపిణీని సజావుగా, వికేంద్రీకృతంగా మార్చడంలో మన సహకారం అందించాలి. పౌరుడు తన అన్ని కర్తవ్యాలను నిర్వర్తిస్తూ వివిధ కొత్త సవాళ్లను పరిష్కారాలు కనుగొంటూ నవకల్పనల ద్వారా సమాజాన్ని స్వావలంబనగా, సమర్థవంతంగా మార్చడానికి వివిధ రకాల ప్రయోగాలను ప్రోత్సహించాలి. ఇది కూడా అతని కర్తవ్యమే. సంఘ శాఖలలో కూడా ఈ విషయాలపై చర్చ జరుగుతూ ఉంటుంది. సమయానుసందర్భంగా ఒక్కో విషయాన్ని తీసుకుని తమ శాఖా క్షేత్రంలో ప్రణాళిక వేసుకుని దానిని అమలు చేసే దిశగా స్వయం సేవకులు సమాజ సహకారంతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఇందులో అందరి సహకారం, భాగస్వామ్యం ఆశించబడుతోంది. పట్టణ ప్రాంతాలలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలో ఏవి సులభంగా ఉంటే వాటిని సానుకూల దృష్టితో విషయాలను ప్రచారం చేయడానికి వాట్సాప్, అరత్తాయ్ మొదలైనవి ఉపయోగించాలి. ఇందుకోసం వివిధ సంస్థలను సక్రియంగా మారడానికే ప్రేరేపించడం కూడా అవసరమే. దీనివల్ల వివిధ ఆసక్తులు, ప్రతిభా ప్రభావం మొదలైన వాటితో కూడిన వ్యక్తులను వివిధ కార్యక్రమాలు, వివిధ రంగాలకు సంబంధించిన కార్యకలాపాలతో జోడించడం సులభం అవుతుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుకోసం మనం చేయదగిన పనులు దైనందిన జీవితంలో రాజ్యాంగ విలువలను పాటించడం, రాజ్యాంగ సంస్థలు ప్రతీకలను గౌరవించడం, భారతదేశ ఐక్యత, అఖండత, సార్వభౌమత్వం, భద్రత పట్ల జాగరూకతతో ఉండడం, సమర్పణ భావనతో దీనికోసం అవసరమైన అన్ని పనులకు సిద్ధంగా ఉండడం, ఓటింగ్ మరియు అన్ని ప్రజాస్వామ్య విధులను తప్పనిసరిగా పాటించడం, ట్రాఫిక్ నియమాలు, సామూహిక హితం కోసం రూపొందించిన ఇతర నియమాలను తప్పనిసరిగా పాటించడం, ప్రజల, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించకుండా అన్ని విధాలా సురక్షితంగా ఉంచడం కూడా.